హాయ్ అండి, నేను మీ అనుష. సో ఈ రోజు మన వీడియోలో సింపుల్గా మీరు ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి ఏంటి అనేది సింపుల్గా మనకున్న దాంట్లో మనం ఎట్లా స్టార్ట్ చేయాలి మన వెయిట్ లాస్ జర్నీ అనేది నేను మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కింద కమెంట్లో మీకు ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుందో సో అవి కూడా మీరు కమెంట్ పెట్టండి. సో దట్ నేను ముందు ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక విషయం, మీరు ఈ వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మధ్యలో స్కిప్ చేస్తే కంప్లీట్గా మీకు అర్థం కాదు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో వెళ్ళిపోదామా వీడియోలోకి. మనం వెయిట్ లాస్ ఎప్పుడు అవుదాం అనుకుంటామండి. సో మనం జనరల్గా షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ ఫిట్ అవ్వకపోతే అనుకుంటాము. సో చాలాసార్లు అయితే డ్రెస్సెస్ ఫిట్ అవ్వని టైంలోనే చాలా మంది అనుకుంటూ ఉంటారు, మిర్రర్లో చూసుకున్నప్పుడు అనుకుంటారు, అండ్ ఎవరిదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు లేదా ఎవరి పెళ్ళి వాళ్ళకి వచ్చినప్పుడు ఆ సూట్లో నేను ఫిట్ అవ్వాలి, ఈ లెహెంగాలో నేను ఫిట్ అవ్వాలి, చాలా బాగుండాలి, పెళ్ళిలో నేను బాగా కనిపించాలి. సో ఇట్లా అనుకొని ఎవరికాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుదామని అయితే అనుకుంటూ ఉంటారు. బట్ దానికి మనం అనుకుంటే సరిపోదు కదా. సో మనం ఏదైనా అనుకున్నాము అంటే దానికి ఒక స్టెప్ వేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం, మనం సక్సెస్ సాధించగలం. సో అది ఏ విషయంలో అయినా కానివ్వండి, వర్క్ విషయంలో కావచ్చు, ఇంట్లో ఏ పనైనా కావచ్చు, వర్కౌట్ విషయంలో. సో ఈ ఫిట్నెస్ జర్నీ కూడా అంతే. సో మనం ఒక మెట్టు వేస్తేనే కదండి మనం తగ్గాలి అనుకొని మనం తగ్గగలిగేది. సో సింపుల్గా మీకు ఈ వీడియోలో నేను చెప్పినట్టు ఇంట్లోనే ఉండి అయ్యో అంటే నేను ముందు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వక ముందు అంటే ఇంకా నేను తగ్గాల్సింది చాలా ఉంది. బట్ నేను ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం అంటే నేనున్న వెయిట్ స్టార్టింగ్లో అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే ఆ మ్యాగజైన్ చూసి ఈ మ్యాగజైన్ చూసి యూట్యూబ్లో చూసి అట్లా అనుకునేదాన్ని, అరే వీళ్ళు సెలబ్రిటీస్ కదా, హీరోయిన్స్, అరే భలే మంచి ఫిట్నెస్ ట్రైనర్స్ని పెట్టుకుంటూ ఉంటారు, సో వాళ్ళకి మనీ ఉన్నాయి, సో ఫిట్నెస్ ట్రైనర్స్ని పెట్టుకుంటారు, వాళ్ళకేంటి అని అనుకుంటాం. బట్ మనకున్న దాంట్లోనే మనం కూడా తగ్గచ్చు. అంటే మన దగ్గర మనీ లేకపోయినా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే మనం తగ్గచ్చు. సో సింపుల్గా ఫస్ట్ అయితే నేను మీకు ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్గా వాకింగ్. సో మీరు ఇన్ కేస్ జిమ్కి వెళ్ళలేని పరిస్థితిలో వాకింగ్, సో వాక్ చేయండి 30 minutes, మార్నింగ్ ఒక 30 minutes, ఈవినింగ్ ఒక 30 minutes వాక్ చేయండి. లేదు అంటే ఒక 15 minutes, అమ్మో నేను 30 minutes చేయలేకపోతున్నాను, స్టార్ట్ అయితే చేయండి. 15 minutesతో స్టార్ట్ చేయండి అండ్ తర్వాత 30 minutesకి వెళ్ళండి, తర్వాత 45 minutes, తర్వాత 1 hour. సో ఇట్లా 5000 steps, 2000 steps, 10,000 steps అని ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. బట్ నేను చెప్పడం ఏంటంటే ఈ వాకింగ్ చేసేటప్పుడు మనమైతే వెయిట్ లాస్ అయితే అవుతాము, బట్ అక్కడ మజిల్ లాస్ కూడా ఉంటుంది మనకి. సో అది దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం ఏంటంటే ఇంట్లోనే ఏదైనా ఒక 2 dumbbells తీసుకోండి, లేదా ఇంట్లోనే వర్కౌట్స్ ఏమైనా ప్లాన్ చేయండి. సో ఆ వర్కౌట్స్ ఏంటి అన్నది కూడా నేను ముందు వీడియోస్లో మీకు చెప్తాను, హోమ్ వర్కౌట్స్ ఏం చేయాలి ఏంటి అన్నది. సో ఫస్ట్ అయితే వాకింగ్ ట్రై చేయండి, మార్నింగ్ కొంచెం సేపు, ఈవినింగ్ కొంచెం సేపు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు జిమ్కి వెళ్ళగలను అనుకుంటే జిమ్కి వెళ్ళండి. సో జిమ్కి వెళ్ళండి. సో స్టార్టింగ్ బేసిక్ అందరికీ జిమ్ అంటే కొత్త అండి. అక్కడికి వచ్చిన ఎవ్వరు ప్రొఫెషనల్స్ ఉండరు, ఎవరు మనకన్నా తోపులు అయితే ఉండరు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ మనలాగే బాడీ తగ్గించుకుంటాకు వచ్చిన వాళ్ళు, స్ట్రెంగ్నింగ్ పెంచుకుంటాకు వచ్చిన వాళ్ళు, ఎవరికి ఉన్న ఇష్యూస్ వాళ్ళు రెడ్యూస్ చేసుకుంటాకు వచ్చిన వాళ్ళే. సో అయ్యో నన్ను చూసి అరే నేను ఇంతలా ఉన్నాను, నన్ను చూసి వాళ్ళు ఇది అంటారు అది అంటారు, ఇంతలా ఉన్నాడా అని అంటారు అన్నదైతే పెట్టుకోకండి. ముందు మైండ్లోంచి అయితే అది తీసేయండి. సో సింపుల్గా ఇప్పుడైతే కొన్ని జిమ్స్ అయితే బేసిక్ జిమ్స్ ఉంటాయి, మనకి 500కి వచ్చేస్తాయి, 1000కి వచ్చేస్తాయి. సో ఇట్లాంటి బేసిక్ జిమ్స్ మీకు ఎక్కువ ఎఫర్ట్ చేయలేరు అనుకుంటే, ఒకవేళ ఎఫర్ట్ చేస్తే కొంచెం మంచి జిమ్కే వెళ్ళండి. సో బేసిక్ మనకి ఫస్ట్ నాలెడ్జ్ వచ్చే వరకు అయితే ఫస్ట్ కొంచెం నార్మల్ జిమ్కి వెళ్ళండి. సో నేర్చుకోండి బేసిక్స్ ఎలా చేయాలి, ట్రైసెప్ వర్కౌట్ ఎలా చేయాలి, బైసెప్ వర్కౌట్ ఎలా చేయాలి, బ్యాక్ ఎలా చేయాలి, థైస్ ఎలా చేయాలి. సో ఇట్లా డిఫరెంట్ ఫామ్ కరెక్ట్గా ఎలా చేయాలి, బేసిక్ ఒక్క దాంట్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ వర్కౌట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 3 variations చేయండి బేసిక్గా. తర్వాత మీకు కావాలనుకుంటే వేరియేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రెప్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ వేరియేషన్స్ ఏంటి, రెప్స్ ఏంటి అన్నవి కూడా నేను క్లియర్గా మీకు ముందు వీడియోస్లో కవర్ చేస్తాను. అన్నీ ఒకే వీడియోలో కవర్ చేయడం జరగదు కాబట్టి. సో మన టాపిక్లోకి వచ్చేస్తే, సో ఫస్ట్ థింగ్ వాకింగ్ చేయండి.
సెకండ్ ఇస్ ఇన్ కేస్ మీకు వాకింగ్ బయటకు వెళ్ళి చేయటం కుదరకపోతే ఇంట్లోనే చేసుకోండి. సో బాల్కనీలో చేసుకోండి, కారిడార్లో చేసుకోండి, లేదు అంటే ఇంటి చుట్టుపక్కల చుట్టూ రౌండ్స్ వేసుకోండి. సో సింపుల్గా కుదురుతుంది అనుకుంటే బయటకు వెళ్ళండి, చక్కగా మ్యూజిక్ వింటూ వాక్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో అది మీ పర్సనల్ టైం అనుకోండి, పర్సనల్గా తీసుకొని మిగతా ఉన్న స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి హ్యాపీగా మ్యూజిక్ వింటూ వాక్ చేయండి, సరిపోతుంది. లైక్ 15 minutes, 30 minutes, 45 minutes మీ ఓపిక. సో పెంచుకుంటూ ఉండండి, వాక్ చేయండి బేసిక్గా. అండ్ తర్వాత విషయం ఏంటంటే జిమ్కి వెళ్ళిన వాళ్ళు బేసిక్స్ నేర్చుకోండి. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకైతే ఏం తెలియదండి జిమ్లో. లైక్ ఏది ఏమంటారు, అసలు ఏంటి, మన బాడీ పార్ట్లో బైసెప్ అంటే ఏంటి, ట్రైసెప్ అంటే ఏంటి, చెస్ట్ ఏంటి, బ్యాక్ ఏంటి, హ్యామ్ స్ట్రింగ్స్ ఏంటి, సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ వర్కౌట్స్ ఏంటి అనేది అయితే నాకు తెలియదు. నేనైతే గూగుల్ చేశాను, అంటే యూట్యూబ్లో చూశాను ఫామ్ కరెక్ట్గా ఎలా చేయాలి ఏంటి అన్నది. సో చూసి నేను నేర్చుకోవడం జరిగింది. అండ్ మీకు ఆ వర్కౌట్స్ కూడా ముందు పెట్టడం జరుగుతుంది. అండ్ సింపుల్గా వాకింగ్ అయిపోయింది, జిమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి, ఇవన్నీ చూసుకోండి. అండ్ తర్వాత వచ్చి మీరు వాటర్ ఇంటేక్. సో వాటర్ ఇంటేక్ వచ్చి 3 to 4 liters అయితే మినిమం తాగండి. ఎక్కువ తాగినా పర్వాలేదు, మినిమం అయితే 3 to 4 liters తాగండి. అండ్ ఇంకొకటి స్పోర్ట్స్, లైక్ మీరు క్రికెట్ ఆడుకోండి, బ్యాడ్మింటన్, టెన్నిస్, షటిల్, ఇట్లాంటివి, కబడ్డీ. సో ఏముంటే అవన్నీ మీరు ఫిజికల్గా ఎట్లా ఎంగేజ్ చేసుకోగలరో అట్లా ఎంగేజ్ చేసుకోండి మీ దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చే వరకు వాటర్ ఇంటేక్ ఉండాలి, స్లీప్ ప్యాటర్న్ ఉండాలి. స్లీప్ మినిమం 7 to 9 hours అయితే, లైక్ 7 hours అయితే మినిమం పెట్టుకోండి. నిద్ర అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ థింగ్, ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. మన బాడీ తనంతట తన ప్రోటీన్ అనేది బాడీ తనకి తాను తెచ్చుకునే ఇది లేదు. సో ప్రోటీన్ అనేది మనం బయట నుంచే ప్రోటీన్ అనేది బాడీకి ఇవ్వాలి. సో ఆ ప్రోటీన్ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే చికెన్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, ప్రాన్స్లో ఉంటుంది, ఇంకా పప్పులో కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది. బట్ దాంతోపాటు ఆ కార్బ్స్ కూడా ఉంటుంది. అండ్ వెజిటేరియన్ అయితే సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అంటాం కదా, సో అది ఉంటుంది, టోఫు ఉంటుంది, యోగర్ట్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ వెజిటేరియన్ పన్నీర్ ఉంటుంది. పన్నీర్లో మనకి ఫ్యాట్ కూడా ఉంటుంది, బట్ అది హెల్దీ ఫ్యాట్ అంటారు, గుడ్ ఫ్యాట్ అంటారు దాంట్లో. అండ్ అంటే మనం తినాల్సిన మోతాదులో తింటే ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది. అండ్ కోడిగుడ్డు లోపల సొన తినకూడదు, అది మంచిది కాదు, అది తింటే లావ్ అయిపోతారు అంటారు కదా, అది కూడా కాదు, అది కూడా హెల్దీ ఫ్యాటే అండి. సో బాడీకి మనం ఇచ్చే ఫ్యాట్స్లో అది కూడా ఒక హెల్దీ ఫ్యాట్. బట్ ఎంత ఇవ్వాలో ఏం చేయాలో అన్నది దాన్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ వాకింగ్ అయిపోయింది, జిమ్ జాయిన్ అయ్యే వాళ్ళు జిమ్కి వెళ్ళి చేసుకోవటం ఉంది, స్పోర్ట్స్ చేసే వాళ్ళు స్పోర్ట్స్ చేసుకోండి. అండ్ ప్రోటీన్ ఇంటేక్ మినిమం 80 to 100 grams అయితే మీరు ప్రోటీన్ అయితే రోజు, అంటే పర్ డే 80 to 100 grams అయితే ప్రోటీన్ అయితే ఇవ్వండి మీ దానికి. సో నేను చెప్పాను కదా వెజిటేరియన్ అయితే ఏం తినాలి, నాన్ వెజిటేరియన్ అయితే ఏం తినాలి అని. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. అండ్ ఇంకొక విషయం, వే ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. లైక్ వెజిటేరియన్కి వే ప్రోటీన్ తీసుకోవచ్చు. అంటే ఎక్కువ మేము మిల్ మేకర్ ఎక్కువ తినలేము, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అంటారు 30 grams కన్నా ఎక్కువ మిల్ మేకర్ తినొద్దు, రోజుకి 30 to 50 grams కన్నా ఎక్కువ తినొద్దు అంటారు. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఏ తినాలి ఏంటి అది వే ప్రోటీన్ అనేది కూడా తీసుకోవచ్చు. బట్ కొంచెం అది కాస్ట్లీ ఉంటుంది, అందరూ అఫోర్డ్ చేయలేరు. సో వే ప్రోటీన్ బదులు మనం రెగ్యులర్ ఫుడ్లోకి వెళ్ళిపోవచ్చు, ఎగ్స్ తినొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ మిల్ మేకర్ అయితే చాలా చీప్ అండి మీకు. సో మిల్ మేకర్ చాలా చీప్, సో మీరు అది తినొచ్చు. అండ్ స్లీప్ ప్యాటర్న్ అయితే 7 to 8 hours ఉండాలి. డైట్ అన్నది ఒక గ్రీక్ వర్డ్ అండి. సో డైట్ అనేది ఒక గ్రీక్ వర్డ్, అంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్ అని. సో మనం తినే ఫుడ్ అన్నది మనం కడుపు మార్చుకొని తగ్గాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే సైన్స్ చాలా డెవలప్ అయిపోయింది, అండ్ మనం తింటూ కూడా హెల్తీగా తగ్గొచ్చు అని చాలా సైన్స్ అయితే మనకు చెప్తుంది. సో
కడుపు మార్చుకొని తగ్గాల్సిందే లేదు. సో హెల్తీగా హ్యాపీగా తింటూ ఎక్కువ తింటూ కూడా తగ్గటానికి మనకి ఇప్పుడు చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనైతే అట్లనే తగ్గాను. సో మీరు కూడా అట్లనే తగ్గుతారు అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఈ క్రాష్ డైట్స్కి వీటికి అయితే వెళ్ళకండి మీరు. సో బికాజ్ హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే మనం ప్రోటీన్ ఇప్పుడు మనం మన బాడీ ఏం కావాలి అనుకుంటుందంటే, అరే బై నాకు కావాల్సిన మజిల్కి కావాల్సిన కరెక్ట్ వర్కౌట్ ఇచ్చేసి నాకు కావాల్సిన ప్రోటీన్ ఇచ్చేసి నీ బాడీ నేను చూసుకుంటా అని చెప్తుంది. సో మన బాడీ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మజిల్ మనకి కరెక్ట్గా ఉండాలి అనుకుంటే వెయిట్ ట్రైనింగ్ అనేది చేయాలి. సో జనరల్గా మనం ఈ కార్డియో చేయొచ్చు. కార్డియో చేస్తే ఎక్కువ క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది. కార్డియోతో పాటు స్ట్రెంగ్థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెంగ్థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మన మజిల్ గెయిన్ అవ్వడానికి, మజిల్ లాస్ అవ్వకుండా ఉండటానికి. అండ్ ఈ స్ట్రెంగ్థింగ్ చేయడం వల్ల మనకి బాడీ లూజ్ అనేది అవ్వదు. సో అంటే ఉట్టి న్యూట్రిషన్ అంటే ఫుడ్ ఒక్కటే తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ అక్కడ మనకి వెయిట్ లాస్తో పాటు మజిల్ లాస్ కూడా ఉంటుంది. మజిల్ అంటే కండలు అంటారు కదా. సో అది లేకపోతే మనకైతే ఏ పని చేయాలన్నా, కొంచెం బరువులు లేపాలన్నా, కండలు అయితే స్ట్రాంగ్గా లేనప్పుడు మనమైతే వర్క్ అన్నది ఎక్కువ చేయలేం కదా. సో ఈ వర్క్ అన్నది మనం బాగా చేసుకోవాలి, మనం హ్యాపీగా హెల్తీగా ఫిట్గా ఉండాలి అనుకుంటే వెయిట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే మజిల్ లాస్ అవ్వకుండా ఉండటానికి వెయిట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు వర్కౌట్స్ చేయకుండా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, అంటే కరెక్ట్గా హెల్తీ ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ మజిల్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. సో ఆ మజిల్ కోసం మనం వెయిట్ ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ ప్రోటీన్ అన్నది కరెక్ట్గా ఇవ్వాలి అండ్ వాటర్ ఇంటేక్ కూడా ఉండాలి, నిద్ర కూడా ఉండాలి. సో ఇవన్నీ మనం సింపుల్ టిప్స్ మనం ఫాలో అయిపోతూ ఉంటే ఈజీగా మనం ఇంట్లోనే బరువు తగ్గొచ్చు. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మై ఫిట్నెస్ పాల్ అన్న యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు బేసిక్గా స్టార్టింగ్లో ఉంటే. సో ఆ యాప్ యూస్ చేసుకొని, అంటే మీరు ఫస్ట్ అమ్మో నేను ఈ ఫుడ్ నేను తినలేను, ఆ ఫుడ్ నేను తినలేను, డైట్లోకి వెళ్ళిపోతున్నాను అన్న దాని నుంచి మీరు కొన్ని రోజులు బయటికి రావాలి అంటే ఫస్ట్ అయితే నన్ను అడిగితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు ఆబ్వియస్లీ మీకు 1 monthలోనే రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తుంది. సో 1200 క్యాలరీస్ 1300 క్యాలరీస్ అనేది పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే, అండ్ మగవాళ్ళు అయితే 1500 మినిమం పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకొని ఆ యాప్ యూస్ చేసుకొని ముందు అయితే తగ్గండి. ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 monthలో మీకు 1.5 monthలో మీకే రిజల్ట్స్ తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరే హెల్తీ డైట్లోకి షిఫ్ట్ అయిపోతారు అండ్ వర్కౌట్స్ చేయటం చేస్తారు, అంతా బాగుంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, బట్ ప్లీజ్ మీరు అయితే మజిల్ లాస్ అవ్వడానికి అయితే చూడకండి. ఎంత చేసినా ఏం చేసినా మనం అయితే వర్కౌట్స్ చేయాల్సిందే మజిల్ లాస్ అవ్వకుండా ఉండటానికి. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి, తింటూ అవ్వండి, కడుపు మార్చుకుంటూ అవ్వకండి. సో ఈ సింపుల్ టిప్స్ అంటే నెంబర్ 1 ఇంట్లోనే, అంటే మనం ట్రైనర్ని పెట్టుకోలేము, ఆన్లైన్ ట్రైనింగ్ అంటే న్యూట్రిషన్ ట్రైనర్స్ని పెట్టుకోలేము, వర్కౌట్స్కి జిమ్లో స్పెషల్ ట్రైనింగ్ పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఈ సింపుల్ టిప్స్. నెంబర్ 1 మీరు వాక్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే. సో నెంబర్ 2 మై ఫిట్నెస్ పాల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి బేసిక్గా మీరు స్టార్టింగ్ అయితే. సో ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ కొన్ని అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మీరు ఏమైతే తింటున్నారో డైలీ రెగ్యులర్గా ఇంట్లో ఏదైతే తింటున్నారో అది సడన్గా మార్చుకోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సో మన మైండ్ని ప్రిపేర్ చేయడానికి కొంచెం క్యాలరీస్ తగ్గించి 1300 to 1500 క్యాలరీస్, ఆడవాళ్ళు అయితే ఒక 1200 క్యాలరీస్ 1300 క్యాలరీస్ పెట్టుకోండి, మగవాళ్ళు అయితే 1400 1500 క్యాలరీస్ పెట్టుకోండి. యాప్లోనే మీకు అన్ని చూపించడం జరుగుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ మైండ్ని మీరు సెట్ చేసుకుంటాకి ఆటోమేటిక్గా మీరు కొన్ని కేజెస్ తగ్గిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్, అరే నేను ఇంకా తగ్గాలి ఇంకా చేయాలి అని. సో ఈ యాప్ వల్ల ఏంటి అంటే, మీరు ఏం తిన్నా అందులో ఎంటర్ చేసుకొని తగ్గడానికి ఈజీ అవుతుంది. అండ్ తర్వాత అయితే మీరు హెల్దీ డైట్లోకి అయితే వచ్చేయాలి, అదైతే నేను పక్కా చెప్తున్నాను. అండ్ హెల్దీ డైట్ లేకుండా మనం ఎంత చేసినా ఏం చేసినా దానికి బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో హెల్దీ డైట్లో తగ్గితే మనం హెల్దీగా ఉంటాము. అండ్ ఇంకొకటి ప్రోటీన్. సో ప్రోటీన్ ఇంటేక్ మనం 80 to 100 grams అట్లీస్ట్ ఇవ్వాలి బాడీకి. అండ్ 80 to 100 అంటే ప్రతి మీల్లో, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, సో ప్రతి మీల్లో కొంచెం ప్రోటీన్ ఇంక్లూడ్ అయితే చేసుకుంటాకి ట్రై చేయండి.
అట్లా ట్రై చేయడం వల్ల ప్రోటీన్ ఇంటేక్ అనేది మన బాడీకి కొంచెం కొంచెంగా తీసుకోవడం జరుగుతుంది, కొంచెం కొంచెంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటర్ ఇంటేక్ మినిమం 3 to 4 లీటర్స్ మినిమం. అంటే మీరు 5 లీటర్స్ తాగొచ్చు, 7 లీటర్స్ తాగొచ్చు, బట్ మినిమం ఇస్ 3 to 4 లీటర్స్ మినిమం అయితే తాగండి. అండ్ ఇంకా మీరు వాకింగ్ చేస్తారా, స్పోర్ట్సా, రన్నింగా, లేకపోతే జాగింగా ఏంటి అన్నది ఇవన్నీ బేసిక్గా నేను చెప్తున్నానండి. సో జిమ్లో జాయిన్ అవటం బెస్ట్ అని అయితే నేను చెప్తాను. వెయిట్ ట్రైనింగ్, సో జిమ్లో జాయిన్ అవడానికి మీకు అవ్వకపోతే ఇంట్లోనే డంబెల్స్ తీసుకోండి, ఇంట్లోనే హోమ్ వర్కౌట్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది నేను చెప్తాను. ఇన్ కేస్ ఈ లోపు మీరు ఒకవేళ హోమ్ వర్కౌట్స్ ఏంటి అనేది కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. సో అవి కూడా చూడండి. ఇన్ కేస్ నేను ఈ లోపు పెట్టలేకపోతే క్యాలరీ ఇంటేక్ ఏదైతే మనం తీసుకుంటామో అది మన వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అంటే క్యాలరీ ఇంటేక్ అంటే మనం తినే ఫుడ్ డెఫిసిట్లో ఉంటే క్యాలరీ ఇంటేక్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ కార్డియో చేస్తే ఎక్సెస్ క్యాలరీ అనేది బర్న్ చేస్తుంది. మనం వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇవన్నీ మనం చేయాలి అంటే ఫస్ట్ మనం మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి మనం తగ్గాలి అని. సో తగ్గాలి అనుకోండి, ఏదైనా సరే మనం ఒక అడుగు ముందుకు వేయందే ఏది కుదరదు. లైక్ 100 steps రీచ్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ అయితే మనం వేయటం జరగాలి. సో సింపుల్గా ఇంట్లోనే ఉంటూ ఈ సింపుల్ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే ఆ క్వశ్చన్స్ అడగండి అండ్ హ్యాపీగా ఉండండి. సో ఈ రోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు అన్న కాన్సెప్ట్ అయితే తీసేయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. పొద్దు నుంచి ఏమైనా తినేసారా పర్లేదు, ఇప్పటికిప్పుడు మీకు చేంజ్ అవ్వాలి అని ఉందా ఇప్పుడే స్టార్ట్ చేయండి. వాక్ చేయండి, లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ ఆడండి, జిమ్లో జాయిన్ అవ్వండి. ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉండాలి, 80 to 100 grams మినిమం తీసుకోండి. సో మీరు నాన్ వెజిటేరియన్ చికెన్ తినొచ్చు, ప్రాన్స్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, బట్ మెయిన్ థింగ్ ఆయిల్. సో మీరు ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి, వెజిటేబుల్ ఆయిల్ యూస్ చేయండి, లేకపోతే బటర్ యూస్ చేసుకోండి, నెయ్యి వాడండి, ఏదైనా వాడండి. బట్ రోజు మొత్తంలో ఒక 20 to 30 grams అంతకు మించి వాడద్దు. సో మీరు చూడండి, మీకైతే పక్కా రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పని మీరు చేసి చూడండి, పక్కా అయితే రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు కరెక్ట్గా ఇవన్నీ చేసి రిజల్ట్ లేదు అంటే అప్పుడు నాకు ఇక్కడ కమెంట్ బాక్స్లో అసలు మీరు ఏం చేశారు ఏంటి అనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే మీకు ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తున్నాను. అండ్ ఇంకా నేను ముందు ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ అనేది అయితే ఉంది. సో మన నెక్స్ట్ వీడియోలో ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ అనేది అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. బట్ బేసిక్గా మీరు కూడా దీంట్లో పాల్గొనాలి అంటే మీకు బేసిక్ టిప్స్ అంటే బయటకు వెళ్ళడం, ఇంట్లోనే ఉండి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా చూసుకోవాలి. అండ్ సింపుల్గా నేను చెప్పాను కదా, మీరు తినే ఫుడ్ని కొంచెం తగ్గించుకోండి ప్రస్తుతానికి. అంటే ఇన్ కేస్ మీకు మెషర్ చేసుకున్న కిచెన్ స్కేల్ ఒకటి ఇంపార్టెంట్ అండి. సో ఇన్ కేస్ మీకు మెషర్ కిచెన్ స్కేల్ ఒకటి, వెయింగ్ స్కేల్ అంటే మనం బరువు చూసుకుంటాకి. సో ఇవి అయితే ఇంపార్టెంట్ ఉంటాయి. సో మనం తెలుసుకోవాలి కదా. సో ఇంచ్లో మెషర్ చేసుకోవాలి అంటే మనకి టేప్ అంటే టైలరింగ్ టేప్ ఉంటుంది కదా నార్మల్గా. సో టైలరింగ్ టేప్ యూస్ చేసేయచ్చు ఇంచ్లో మెషర్ చేసుకుంటాకి. సింపుల్గా మీరు ఇంట్లోనే ఉంటూ ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టార్టింగ్ అయితే బేసిక్గా అయితే మీ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. సో ముందు ఏం చేయాలనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఆ యాప్ యూస్ చేసుకొని 1200, 1300, 1400, 1500 క్యాలరీస్లో అయితే ఉండండి. బేసిక్గా మీకైతే రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది. నేను చెప్పినవి ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది. సో ఇంకొకటి మెయిన్ థింగ్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు తినడం మాత్రం స్కిప్ చేయకండి. కూరగాయలు అంటే పచ్చగా ఉన్న కూరగాయలు మాత్రమే ప్రిఫర్ చేయండి. ఈ బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ ఇవన్నిట్లో క్యాలరీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో మిగతా కూరగాయలు అంటే గ్రీన్ కలర్లో ఉన్నవైతే మీరు తినొచ్చు. సో సింపుల్గా బట్ ఆయిల్ మీరు ఉప్పు, కారం, మసాలాలు ఏమైనా వాడుకోండి. రెగ్యులర్గా మనం వంట చేసుకునేలాగా ఏదైనా యూజ్ చేసుకోండి. బట్ మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది ఆయిల్ 20 to 30 grams మించి వాడొద్దు. ఎందుకంటే ఆయిల్లో చాలా క్యాలరీస్ ఉంటాయి, దానికి మించి మీరు వాడొద్దు. సో ప్లీజ్ ఈ చిన్న టిప్స్. సో ఫైనల్గా లేవండి, వాక్ చేయండి, వాటర్ తాగండి, నిద్ర మంచిగా పొండి, ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా ఇవ్వండి, మజిల్ గెయిన్ చేసుకోండి, స్ట్రెంథింగ్ చేయండి. సో వెయిట్ లాస్ అవ్వండి, హ్యాపీగా హెల్తీగా మీకు నచ్చిన డ్రెస్సెస్లో మీరు ఫిట్ అవ్వడానికి ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి.
అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీ క్వశ్చన్స్ అన్ని అక్కడ అడగచ్చు. సో నేను పర్సనల్గా అయితే అక్కడ ఇన్స్టాగ్రామ్లో మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ కమెంట్ బాక్స్లో కూడా మీరు కమెంట్ చేయండి, ఇక్కడ కూడా నేను ఆన్సర్స్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ బట్ ప్లీజ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వండి, హెల్తీగా ఉండండి. మీ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. మీ జర్నీకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, సో దాట్ నేను మీకు ఎలా ఏంటి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బట్ లైక్ చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ముందు ముందు మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా మనకి కమెంట్ బాక్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి, వ్యూస్ మీరు చూస్తూ ఉండాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడటం అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. హెల్తీగా హ్యాపీగా మన ఫిట్నెస్ జర్నీ ఒక లైఫ్ స్టైల్గా చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సైనింగ్ ఆఫ్ యువర్ అనుష. బాయ్ అండి, నమస్తే.